నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. భారత రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి సైనిక శక్తులకు మాత్రమే సాధ్యమైన అత్యాధునిక క్షిపణి రహస్య రక్షణ సామర్థ్యాన్ని భారత్ విజయవంతంగా ప్రదర్శించింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే డిఆర్డిఓ జూన్ 10, 11 తేదీల్లో వరుసగా 3 కీలక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షలతో భారత్ ఇప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటే ఐసీబీఎం స్థాయి క్షిపణులను కూడా అడ్డుకునే సామర్థ్యం కలిగిన దేశాల జాబితాలో చేరింది. అసలు ఈ ప్రయోగాల్లో ఏం జరిగింది, ఎందుకు ఇవి అంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి తెలుసుకుందాం. భారత్ అభివృద్ధి చేసిన మల్టీ లేడ్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. శత్రుదేశం ప్రయోగించే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను మధ్య గగనంలోనే గుర్తించి నాశనం చేయడమే ఈ వ్యవస్థ లక్ష్యం. ఈ పరీక్షలో ఇంటర్సెప్టర్ మిసైళ్లు తమ లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించాయి. అంటే శత్రు క్షిపణి భారత్ భూభాగానికి చేరకముందే దానిని గాల్లోనే ధ్వంసం చేయగల సామర్థ్యం ఇప్పుడు మనకుందన్నమాట. ఈ మల్టీ లేడ్ వ్యవస్థలో అనేక రకాల రాడార్లు, సెన్సార్లు, కమాండ్ సిస్టమ్స్, ఇంటర్సెప్టర్ మిసైళ్లు కలిసి పనిచేస్తాయి. ఒకవేళ మొదటి స్థాయి రక్షణ విఫలమైన రెండో స్థాయి, మూడో స్థాయి రక్షణ వ్యవస్థలు శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకే దీనిని మల్టీ లేయర్డ్ డిఫెన్స్ అంటారు. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా వంటి కొన్ని దేశాలకే ఇలాంటి సామర్థ్యం ఉండేది. ఇప్పుడు భారత్ కూడా ఆ ఎలైట్ క్లబ్ లో చేరింది. అంతేకాదు డిఆర్డిఓ మరో కీలక ఆయుధాన్ని కూడా విజయవంతంగా పరీక్షించింది. అదే నేవల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్, సంక్షిప్తంగా ఎన్ఏఎస్ఎం ఎంఆర్. ఇది సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే అత్యాధునిక క్షిపణి. మధ్య శ్రేణి దూరంలో ఉన్న శత్రు నౌకలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ మిసైల్ విజయవంతం కావడంతో భారత నౌకాదళం సముద్ర యుద్ధాల్లో మరింత బలపడనుంది. భారత్ సముద్ర భద్రతకు ఇది కీలక ఆయుధంగా మారనుంది. ఈ పరీక్షలను డిఆర్డిఓ మరియు సాయుధ దళాల సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రయోగాల విజయంతో శాస్త్రవేత్తలు, రక్షణ నిపుణులు ఆనందం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డిఓ శాస్త్రవేత్తలను అభినందించారు. భారత రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే కీలక సాంకేతికతలను విజయవంతంగా ప్రదర్శించినందుకు డిఆర్డీఓకు శుభాకాంక్షలు తెలిపారు. డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ కూడా పరీక్షలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ విజయం వెనుక పనిచేసిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశ్రమ భాగస్వాములందరికీ ఆయన అభినందనలు తెలిపారు. మొత్తానికి ఒకే సమయంలో బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యం, అలాగే అత్యాధునిక యాంటీ షిప్ మిసైల్ సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రదర్శించడం ద్వారా భారత్ ప్రపంచానికి తన సైనిక సాంకేతిక శక్తిని మరోసారి చాటి చెప్పింది. భవిష్యత్తులో ఎలాంటి క్షిపణి ముప్పు ఎదురైనా దేశ రక్షణకు భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఈ విజయాలు ప్రపంచానికి పంపించాయి.